హలో! హాయ్ అండి. ఈరోజు కర్రీ వచ్చేసి బీనీస్ కర్రీ అండి. సో, ఈ బీనీస్ కర్రీ అనేది ఎలా చేయాలి? ఎలా చేస్తే రుచికరంగా ఉంటుంది? అండ్ ఏమేమి యూజ్ చేయాలి ఇంగ్రీడియెంట్స్ అనేది అండ్ డీటెయిల్‌గా మీకైతే చెప్తానండి. సో, ఇందుకు కావాల్సినవి వచ్చేసి నేనైతే హాఫ్ కేజీ బీనీస్ అయితే తీసుకున్నానండి. ఆ బీనీస్‌ని బాగా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో, మీరు కూడా ఇలానే బాగా వాష్ చేసి పీసెస్‌గా అనేది కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ 1 ఆనియన్ ఆర్ 2 ఆనియన్స్ అనేది తీసుకోండి. దాన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా అనేది కట్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి. అండ్ నేను కర్రీలో 3 ఆలూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని పిప్పి తీసుకొని నీట్‌గా మీకు ఎంతైతే పీసెస్ కావాలో అంత పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ టమోటాస్ అయితే నేను 3 తీసుకున్నానండి. సో, మీకు కావాల్సిన టమోటాస్ 2 ఆర్ 3 టమోటాస్ అయితే తీసుకోండి. అండ్ పచ్చిమిర్చి కూడా నేను 3 పచ్చిమిర్చిస్ అయితే తీసుకున్నాను. దీన్ని కూడా స్మాల్ పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ కొద్దిగా కొత్తిమీర అయితే నీట్‌గా వాష్ చేసుకొని తీసుకున్నానండి. సో, ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఒక కడాయి అనేది పెట్టుకున్నాను. సో, ఆ కడాయిలో నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు దాకా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! 2 ఆనియన్స్ అయితే ఆ ఆనియన్ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేదాకా పెట్టుకోవాలన్నట్టు. కొద్దిగా కలిపెట్టుకోవాలి యాడ్ చేసుకొని. సో, ఇలా ఎర్రగా అయ్యేదాకా పెట్టుకొని అందులో మనం ఆల్రెడీ 3 ఆలూస్ అయితే తీసుకున్నాం కదండీ! సో, నేను ఇంత మటుకు పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో, మీకు కావాల్సినట్టు సన్నగైనా కట్ చేసుకోవచ్చు. కొద్ది లావుగైన పీసెస్ అనేది కట్ చేసుకోవచ్చు. సో, ఇందులో అయితే యాడ్ చేసుకొని కొద్దిగా కలిపెట్టుకోవాలి. సో, ఇప్పుడైతే ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే మనము ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఏవైతే మనం ఆల్రెడీ బీనీస్ పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకుంటామో ఇందులో అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. బాగా కలిపెట్టుకున్న తర్వాత దీనికి మూత అనేది ముయ్యాలి. సో, అది ఒక 5 మినిట్స్ అలానే పెడితే బాగా మగ్గుతుందన్నట్టు. సో, 5 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే తీసానండి. సో, క్యాప్ తీసాక మనము ఆల్రెడీ టమోటా పీసెస్ అండ్ పచ్చిమిర్చి పీసెస్ ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో అందులో యాడ్ చేసుకొని సో, ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, తరువాతకి మనకి వాటర్ కంటెంట్ అనేది 1 గ్లాస్ ఆర్ హాఫ్ గ్లాస్ సో, వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. సో, తర్వాత ఎక్కువ కలబెట్టకుండా జస్ట్ అలా అలా అనేది కలబెట్టుకొని క్యాప్ అనేది పెట్టుకోవాలి. అలా 2 ఆర్ 3 మినిట్స్ అనేది క్యాప్ పెట్టుకున్న తర్వాత క్యాప్ అయితే రిమూవ్ చేస్తున్నానండి. క్యాప్ రిమూవ్ చేశాక ఎక్కువ కలబెట్టకుండా జస్ట్ పైననే కలబెట్టుకొని ఉడికిందో లేదో చూసుకోండి. ఇంకా ఉడకకపోతే మళ్ళీ క్యాప్ అనేది పెట్టుకోండి 2 ఆర్ 3 మినిట్స్. తర్వాత 2 ఆర్ 3 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ అనేది తీసానండి. మళ్ళీ ఒకసారి అయితే బాగా కలబెట్టుకుంటున్నాను. సో, ఇలా కలబెట్టుకున్న తర్వాత
మీకు కర్రీ అనేది గట్టిగా అనిపిస్తే ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో, నేను మళ్ళీ వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో, మీరు కూడా గట్టిగా అనిపిస్తే ఇక్కడ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే హాఫ్ గ్లాస్ అనేది యాడ్ చేసేసి కలబెట్టాను. కలబెట్టేసి కారం అయితే యాడ్ చేస్తున్నానండి. సో, ఇది మీ టేస్ట్‌ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ అనేది నేను ఇక్కడైతే 2½ టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేశాను కారం. యాడ్ చేశాక క్యాప్ అనేది పెట్టానండి. సో, ఇది ఒక 3 మినిట్స్ తర్వాత క్యాప్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఒకసారి అయితే కర్రీ అనేది కలబెట్టుకోవాలి. ఇలా కర్రీ అనేది బాగా కలబెట్టుకొని ఉడికిందో లేదో అనేది జస్ట్ అలా చూసుకోండి. సో, అది ఉడకలేదు అని అనుకోండి, మళ్ళీ ఒకసారి అయితే క్యాప్ అనేది పెట్టుకోండి 2 ఆర్ 3 మినిట్స్ దాకా. 2 మినిట్స్ తర్వాత క్యాప్ అనేది ఓపెన్ చేశానండి. సో, బాగా ఉడికిపోయింది. సో, దాని తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి గార్నిష్ చేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని కలబెట్టుకున్నాను. అంతే, కర్రీ రెడీ. చాలా సింపుల్. సో, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.